బెస్ట్ సోషల్ వర్కర్గా 1983లో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ పొందినటువంటి మొట్టమొదటి తెలంగాణ విద్యార్థి. ప్రజాక్షేత్రంలోకి వచ్చారా లేదంటే ఏమైనా ఉద్యోగం వైపు? అతిపేద కుటుంబం. నేను స్కూల్లో అడుగుపెట్టిన రోజున 11 నవంబరు 84 పెళ్ళి అయితే 21 నుంచి ఈ ట్యూషన్స్ ఎస్ఎస్సి వాళ్ళకు ఈ ట్యూషన్లు చెప్పి చదువుని చెప్పాలి. ఈ రంగం ఎందుకు అంటించుకోవాలనుకున్నారు? అయితే నేను ఎన్టీ రామారావు వీరాభిమానిగా తెలుగుదేశంలో చాలా సంవత్సరాలు, భారతదేశంలోని ఏ గ్రామంలో కూడా ఇంత నిజాయితీ నికార్సైనటువంటి విధానంలో ఓటేసుకున్న ప్రజలు ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టేట్ లెవెల్ బెస్ట్ స్పీకర్ అవార్డు వచ్చింది మీకు. 1200 మందిలో బెస్ట్ స్పీకర్. ఈ ఇన్ని రోజుల రాజకీయంలో ఏం నేర్చుకున్నారు సార్? వెల్ నోటెడ్, వెల్ స్కాలర్స్, వైట్ కాలర్స్, తర్వాత జాబ్ హోల్డర్సే ఇలా ఓటు హక్కు అంటే ఓటు అంటే హాయ్ ఏమిస్తాము అని సాకలు ఐలం మాసం ఉంటుంది పోరాటం చేసిండ్రు. ఈ బీసీలకు ఇంకెందుకు అత్తలేదు అనేది కూడా ఒక మౌనంగా ఉండి రీఛార్జ్ అవుతున్నారు. 20 సంవత్సరాల నుంచి ఒక మా అనాథ వృద్ధాశ్రమాన్ని నడుపుతాం. చూసుకున్న బావిలో నీళ్ళు లేవు కదా, నేను ఏం చేయాలనేటువంటిది వారికి కావాల్సిన సమాధానం కాదు, నీళ్లు కావాలి. హాయ్ హలో, నేను మీ కృష్ణన్. ప్రస్తుతం మన ముందు సీనియర్ లీడర్, పార్టీ అని చెప్పలేను, సరే, మల్లు గారి పద్మ నర్సయ్య సార్ గౌడు మన ముందు ఉన్నారు. అమ్మ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం సార్. అమ్మ బాగున్నారా సార్? చాలా బాగున్నాం సార్, ధన్యవాదాలు. ఎలా ఎలా లీడ్ ఉంది మీ యొక్క భాగస్వామ్యం కావచ్చు, రకరకాల ఇలాంటి అంతా? చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి ఒడవడుకలు లేకుండా? ఎలాంటి ఒడిదుడుకు లేకుండా చాలా ఆనందంగా. ఎందుకంటే రెండు జీవితాలు కూడా పేద కుటుంబాల నుంచి రావడం. ఓకే ఓకే. తర్వాత జనరల్గా మీలో ఎవరి కోపం ఎక్కువ ఉంటుంది? నాకే ఉంటుంది ఎక్కువ కోపం. నాకే ఉంటుంది. మేడంకు ఉండదా? ఉంటుంది మేడం మీకు ఉండదా? ఉంటుందట. అంటే ఈ అలక ఎవరి దగ్గర ఉంటుంది, మళ్ళా ప్రతిమానుడు ఎవరి దగ్గర ఉంటుంది, అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా? చాలా ఉంటాయి. ఉంటాయా? ఎందుకంటే ఒకరి మీద ఒకరు పూర్తిగా ఆధారపడి ఉన్నప్పుడు అలకరి సహజం. మేడాన్ని మీరు మటన్ ఎత్తలేరు. మాట్లాడుతూ మేడం మీరు చెప్పాలి. ఇప్పటికి బాగానే ఉంది, కానీ ఎవరు అలిగేది ఎవరు, బదిలాడేది ఎవరు, కోపాడేది ఎవరు, ఇవన్నీ ఉంటాయి కదా. మీకే ఉంటుంది అలక? ఓపిక ఉంటుంది, అలక కూడా ఎక్కువ ఉంటుందా? మరి మీరేనా బదిలాడేది? బదిలాడకుండా అడ్జస్ట్ అయిపోతుంది ఒక మాటతోటి మళ్ళీ అంత రకరకాల అంతే. బెస్ట్ సోషల్ వర్కర్గా 1983లో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ పొందినటువంటి మొట్టమొదటి తెలంగాణ విద్యార్థిని. వెరీ గుడ్, సంతోషం. ఒక 57 సార్లు రక్తదానం చేశాం. ఓకే ఓకే. తర్వాత 2 గ్రామాలు అప్పుడే దత్తత తీసుకొని 5,000 మొక్కలు నాటి 95.5% మొక్కల్ని 10,000 మొక్కల్లో సుమారు 9,600 మొక్కలు వృక్షాలుగా ఎదిగించినటువంటి జరిగింది. సంతోషం. యూనివర్సిటీ వాళ్ళు మరి అంత దూరం మీరు కదా, ఇప్పుడు ఈఎంఐ ఎందుకు కావాలనుకున్నారు? బొచ్చిన మంది ఉంటారు కదా మీకు, అంతా కో ఎడ్యుకేషనే కదా. కో ఎడ్యుకేషన్ అయినా తీరికలేని ప్రయాణం అని. ఇప్పుడు ప్యారలల్గా ఏంది ప్రజాక్షేత్రంలోకి వచ్చారా లేదంటే ఏమైనా ఉద్యోగం వైపు, ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ వైపు, అసలు ఏంటి మీ 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 ప్రయాణంలో? నా ప్రయాణంలో ఏంటంటే సంక్షిప్తంగా ఏంటంటే, నేను స్కూల్లో అతిపేద కుటుంబం. నేను స్కూల్లో అడుగుపెట్టిన రోజున మా ఫాదర్ చనిపోయాడు. ఓకే. ఆ తర్వాత చదవడానికి కష్టం అనిపించింది. ఓకే. నన్ను పని చేసుకోమని మా మదర్ అని నేను చదువుకుంటాను. ఆ సంఘర్షణల మధ్య నేను పని చేసుకుంటున్న డబ్బులు లేవంటే నేను పని చేసుకుని చదువుకుంటాను ఉద్దేశం కొద్దీ బీడీ కంపెనీలో కార్మికుడు చేరి అటు పని చేసుకుంటూ చదవడం జరిగింది. ఓకే. నేనది ఇవంతా చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకున్నారు? అది ఇదే నేపథ్యం. అయితే చదివిన తర్వాత తండ్రి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి, పిల్లాడికి ఈ సమాజం ఎంత నిరాకరిస్తుంది, నిరాదరణ చేస్తుంది అనేటువంటిది, ఎంత వెలివేస్తుంది అనేటువంటిది స్వానుభవాల ద్వారా నేను బాగా స్వానుభవం ఎక్కువైంది. హృదయంలో ఒక రకమైన సంఘర్షణ కూడా గురైనాను. తర్వాత నేను కష్టపడి చదవాలా, చదివిన తర్వాత ఈ చదువు గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి, చదువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న మనిషిగా
చదువుకు దూరం అయ్యేటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదో ఒక అవకాశం దొరికినప్పుడు చదువుకున్నా కానీ చాలామంది ఇటు దూరం అవుతారు. కాబట్టి పేదరికం కానీ తర్వాత తండ్రి తల్లి లేనితనం కానీ చదువుకు దూరం కాకుండా ఉండేటువంటి కొంతమంది పిల్లలకైనా సహాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ చదవాలా, ఉద్యోగం చేయొద్దు, ఊపిరితో ఊళ్ళో ఉండాలనే కాన్సెప్ట్ తోటి నేను విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం వచ్చి స్కూల్ పెట్టి ఒక ఇన్స్టిట్యూషన్ విజ్ఞాన విద్యాలయం అనేటువంటిది ఏర్పాటు చేసి 11 నవంబరు 84 పెళ్ళి అయితే 21 నుంచి ఈ ట్యూషన్స్ ఎస్ఎస్సి వాళ్ళకు ఈ ట్యూషన్లు చెప్పి చదువుని చెప్పాలి, పిల్లల్ని చైతన్యం అది ఎక్కువ మీకు ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్. అదే కాన్సెప్ట్. ఓకే. దాంతో ఒక విజ్ఞాన విద్యాలయం ఏర్పాటు చేసి నిరుపేద పిల్లలకు అసలు ఎవరు కూడా డ్రాప్ అవుట్ ఫీజు ఉంటుంది కదా, ఎంత ఇస్తే దానికి ఏం లేదు. నిరుపేద పిల్లలకు పేద పిల్లలకు నా అడ్మిషన్లో 40% విద్యార్థులకు ఉచితంగా విద్య తర్వాత ఆ విధంగా అందించి లైఫ్ ఉన్నంత వరకు ఊళ్ళో ఉండాలి. తర్వాత నా బాల్యంలో నేను ఊపిరిపోయేంత వరకు ఊరిని పట్టుకున్నాను, ఉద్యోగం వదులుకొని రావడం అట్లా జరిగింది. తర్వాత ఏంటంటే ఏ పేదరైనా సరే అంటే తిరిగి మనకు లాభము లేనటువంటి వారికి ఎక్కువ సాయం చేయాలి. తిరిగి మనం ఏదైనా పొందలేనటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళకు అది అనివార్యమై దానితో జీవితాలు మారుతాయనేటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. సో అది మీ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ సక్సెస్ అందులో 100%. పద్మ నర్సయ్య గౌడ్ గారు సక్సెస్. ప్రతి సక్సెస్ వెనుక ప్రోత్సాహమే ఆ యొక్క రకమైన. మేడం ఎప్పుడు మిమ్మల్ని అపోజ్ చేయలేదా? చేయదు. ఎందుకు ఈ పనికి మనకి పైసలు లేవు, ఏం లేవు, ఎందుకు తిరుగుతావు, ఈ అదేంది అంత. ఆమెకి ఇప్పుడు పైసలు కూడా లెక్క పెట్టరావు, అంటే వాటిపైన ఆమెకు శ్రద్ధ కూడా లేదు. అంటే ఉద్దేశం వాటి మీద మోజు కానీ పరిస్థితి కాదు కానీ ఆ సబ్జెక్ట్ అక్కర్లేదు ఆమెకు అసలు. నాకు ఉన్నామా రైట్ వైపు. ఓకే. అంటే నికార్స్ అయినటువంటి ఒక స్త్రీ అంటే ఒక అదృష్టమైన వ్యామోహం లేకుండా, డబ్బు వ్యామోహం లేదు, ఇతర ఏ వ్యామోహం లేవు. ఎంత సాధారణమైనటువంటి మనసుతో. అందుకే పిల్లలు ఏందో మీ కుటుంబం ఏందో తర్వాత తన పరిస్థితుల్లో తన షెడ్యూల్ ప్రకారంగా నడవడం, ఆందోళన పడేది లేదు, ఆందోళన పెట్టేది లేదు. ఓకే ఓకే. సో అలా 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 వచ్చారు. మరి ఏంది రాజకీయం కూడా ఒక దాన్ని ఏమంటారు, ఇది ఏంటిది, బురద లాంటిది, గజ్జి లాంటిది. ఇది అన్ని అల్లగా ఒకటి కాదు, అన్ని బురతాయి అల్ల. కాబట్టి మరి ఈ రంగం ఎందుకు అంటించుకోవాలనుకున్నారు? అయితే నేను ఎన్టీ రామారావు వీరాభిమానిగా తెలుగుదేశంలో చాలా సంవత్సరాలు పనిచేసిన, అంటే ఎన్టీ రామారావు వీరాభిమాని. ఓకే. ఈ దాంట్లో ఆ తర్వాత మండల వ్యవస్థ కాగానే మండల వ్యవస్థలో నాకు ఎంపీపీ టికెట్ ఇచ్చింది, మండల అధ్యక్షుడిగా. ఓకే ఓకే. నేను రాజకీయాల్లోకి రాకూడదు, నేను పూర్తిగా చదువు చెప్పాలి, నేను ఆ వైపు ఉండాలని ఖచ్చితమైన నిబంధన అనుకున్నారు, ఉండిపోయినా కానీ అది రిజెక్ట్ చేసిన. ఓకే. తర్వాత స్థానిక సమస్యలు బట్టి ప్రజల ఆలోచన బట్టి మళ్ళీ స్థానిక సమస్యలు ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి మనం అడిగారు ప్రజలందరూ, నేను నిరాకరిస్తే ఏం చేసినారంటే వెళ్ళిపోయి ఆ మహిళ వచ్చింది అప్పుడు, ఆమె దొంగ సంతకం పెట్టి నామినేషన్ వేసాం సర్పంచ్గా. ఆమె దొంగ సంతకం పెట్టి నామినేషన్ వేసాం, తనది. నేను వద్దని చెప్తే నిరాకరిస్తే సార్ అట్లా అంటే ఒప్పిస్తామని కొంతమంది అట్లా ఎట్లా ఉంటుంది ఊరిని చేయాలనేటువంటి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ పని అంటే ఆ పని చేస్తా. కానీ ఏ పోస్టుకు సర్పంచ్ అప్పుడు ఆమె సంతకం పెడితే మళ్ళీ పోయి నేను విత్డ్రా చేసినా కూడా తర్వాత చేసినా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండండి సార్ అని చెప్పన్నారు. ఆ తర్వాత రేపు అనేటువంటి వరకు కూడా ప్రచారం అయిపోలే. ఇక అందరు వచ్చేసారు మీరు ఇట్లా నారాజు అయితే ఎట్లా అంటే, నేను ఇష్టం లేదన్నా, మీ ఊళ్ళో ఉంటా, మీకు ఏదైనా చేస్తే కానీ నాకు రాజకీయం. నేను చాలా మందికి ఇట్లా విద్యా ఒకటే రోజు రేపనంగా గొడుగు అది గుర్తొచ్చింది. మీరు ఏమన్నా అనుకోండి, మీరు తిరగకుండా అని చెప్పి మనిషికి గొడుగు పట్టుకొని వాళ్ళే తిరిగి వచ్చారు. 1 సైడ్ ఓట్లతోటి ఎదుటి వాళ్ళకి డిపాజిట్ లేకుండా ప్రజలు ఓటు వేసి గెలిపించారు. అది ఆనంగరేటం. ఇది సాధారణమైన విషయం అయితే కాదు, మరి కాదు, సాధారణ విషయం కాదు. ప్రజాస్వామ్యము నిజంగా ఒక గౌరవంగా ఆహ్వానించేటువంటి పరిణామం. ఎలక్షన్స్ అంటే ఎలా ఉండాలి, ప్రజలు కోరుకునే నాయకుడు కావాలి. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల ద్వారా బలవంతంగా ఎన్నుకోబడేటువంటి వ్యవస్థ ఉండకూడదు అనే దానికి వాళ్ళ ఆ రోజు ప్రజల చేత ప్రజలు కోరిన విధంగా, ప్రజలు అనుకున్న విధంగా, ప్రజలు ఆకాంక్షించిన విధంగా ప్రజాభిష్టం మేరకు వాళ్ళ ఇప్పటి వరకు కూడా సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్. నేను ఎంపీటీసీ ఆమె 5వ ఎలక్షన్, ఆమెకు 5 ఔటమేరుగని మహిళ. మొన్న గెలిచిన పదవులు ఎప్పటికీ మీకే ఉండాలా? వద్దనే ఊరుకున్నాం.
ధన్యవాదాలు. అయితే పదవులు మనకు ఉన్నాయనే విషయం ప్రజలు మర్చిపోతారు, ఆ, మేము అంతకన్నా ఎక్కువ మర్చిపోతాం. అదొక బరువు బాధ్యతగా ఆలోచన చేస్తాం. అంతే, ఈ పదవి కాదుగా. ఈ పదవిని అవసరం ఆ. చాలా మంది ఎట్లా సాధ్యం సార్ ఇది? సాధ్యం. ఇప్పుడు ఇప్పుడు నిజంగా ఏం ఖర్చు పెట్టరా ఏం ఖర్చు పెట్టు ఇన్ని ఎలక్షన్లలో? ఇన్ని ఎలక్షన్లో రూపాయి ఖర్చు ఎప్పుడు పెట్టలేదా? ఎప్పుడు పెట్టాలి, ఆ, ఎప్పుడు పెట్టలేదు. తర్వాత ఇంకా మొన్నటి ఎలక్షన్లో అయితే మంచినీళ్ళ ఖర్చు కూడా లేదు. అంతకుముందు టీలో ఈలో తాగుదురు చేస్తురు ఆ, బయట అది అనుకుంది, కానీ ఆ. టీ ఖర్చు లేదు. ఒక 3.5-4 రోజులు వట్టికి పోయి నమస్కారం పెట్టొచ్చినాం తప్ప ఏం లేదు. అంతే. ఎదుటి వాళ్ళు చాలా ప్రలోభాలకు గురి చేసిన ఎట్లా ఉంటారు అదే ఉన్నది. ఆ, 3 పార్టీల మధ్య ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఆమె మొన్న గెలిపించిన ప్రజల తీర్పు అది ప్రజాస్వామ్యానికి ఆదర్శం. ఉమ్. సో నాకు నాకు తెలిసి ఎక్కడ లేదు ఇట్లా అయితే. నాకు తెలిసి భారతదేశంలోని ఏ గ్రామంలో కూడా ఇంత నిజాయితీ నికార్సైనటువంటి విధానంలో ఓటేసుకున్న ప్రజలు ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు ఉన్నట్టుగా ఉన్నారు. ప్రజలే గొప్పవారు. Yes, అదే ప్రజల గెలుపది మీది కాదు గెలుపు. కాదు కాదు, ఎంత మాత్రం కాదు. చేసే ఇప్పుడు ఉపన్యాసకుడు గొప్పవాడు కావాల్సిన ప్రేక్షకుడు గొప్పవాడు కావాలి. ఎందుకంటే వినే వాళ్ళు ఓపిక ఓపిక వాళ్ళే, లేకపోతే ఈయన ఎందుకు చెప్తే ఇది? మనం ఎంత లీడర్ అని మనం చెప్పుకున్నా ప్రజలు గుర్తించినప్పుడు దానికి అర్థం ఉండదు. అంతే. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజలను మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళ ఆలోచన విధానానికి దగ్గరగా ఉండి అంతకుమించి వాళ్లకు అంటిపెట్టుకొని ఉండి తర్వాత అనుబంధంగా ఉండి ఆ తర్వాత వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి ధైర్యం మనం కలిగించినప్పుడు వాళ్ళు మన నాయకుడు చూడరు, సహాయకుడిగా సేవకుడిగా భావిస్తారు. మీతో దొంగ సంతకం పెట్టుకుని పోయారు, అది నిజమేనా లేకపోతే మీరు పెట్టినరా? ఈమె పెట్టలే, వాళ్ళు పెట్టుకున్నారు. మీరు సార్ చెప్పని రాదు అన్ని. ఓకే ఓకే. వద్దు అని అన్నారు, వర్షాలు కూడా పడుతుంది, ఇంకా ఏం చేయలేము, నేను రాను అని చెప్తే అదే వద్దని సంతకం పెట్టడానికి పోతే కూడా ఆ ఆఫీసర్లు వద్దన్నారు, మీరు పెట్టకండి అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజాబలం చూసి కావచ్చు వాళ్ళు కూడా కొంత దాన్ని ఏమంటారు మానవత దృక్పథంతోనా లేదంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రజల ఆకాంక్ష ఎందుకంటే ఉండలేదు సార్ అని అవచ్చు. సో అదే మీ మొదటి అడుగు ఏది రాజకీయంగా మీకు కూడా అంతే కదా, మీకు కూడా అంతే కదా. అంటే నాకు అంతకుముందు ఏంటంటే నేను సర్పంచ్ కాంటెస్ట్ చేసిన. అప్పుడు చేసిన తర్వాత ఒక పెద్ద మనిషి నిలబడ్డాడు, దమ్మనపేట నారాయణ, చాలా పెద్ద మనిషి. ఓకే, కాబట్టి ఆయనకు ఆ తర్వాత అయినాక గెలిచే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ మిస్సెస్ తర్వాత వాళ్ళు అప్పటికే 2 సార్లు ఓడిపోయిండు. విత్డ్రా చేసుకోమనిలే, ఇక ఆమె బొడి పట్టుకొని తిరగడం. సో మా మదర్కి అప్పటికి నేను పోటీ చేస్తున్నాడు తెలియదు. ఆమె తెలిసి ఏంటి అంటే ఇంటికి వచ్చి ఓటు అడిగితే కొడుకు నిలబడ్డారు, కొడుకు వేస్తావు నాకేస్తావు అంటే మా మదర్ నన్ను బాధ తిట్టింది. పెద్ద మనిషితో నీకేంద్ర అది. ఇక నేను రేపనంగా మా ఇంట్లో మా అవ్వ మా మదర్ తిట్టిన తర్వాత ఏదేమైనా మేడం గెలుపుతోనే కొద్దిగా ఉత్సాహం అంతా అంతే. మళ్ళీ ఉండాలి, మళ్ళీ వాళ్ళే ఎప్పుడు మనకు స్వతహాగా ఈ పదవి ఆ పదవి కావాలని ఆలోచన. మరి పార్టీలో ఏమన్నా మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేసినాయి కదా. నేను తెలుగుదేశం తర్వాత ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడిగా పనిచేస్తాను, తెలంగాణ ఉద్యమకారుడు. ఈ ఎన్నికల అంటే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కన్నా ముందు నాకు మన కేసీఆర్కు చాలా అనుబంధం. మరి మరి ఎందుకు దూరం అయ్యారు? దూరం అంటే కాలం కొద్దిగా కాలం నిర్ణయించిందా లేకపోతే ఏం ఎక్స్పెక్టేషన్ అది కాదు, కానీ ఆ తర్వాత నేను లేదా ఏది ఆర్థిక సంబంధాలు ఏమైనా దూరం చేసినాయా? అటువంటివి ఉంటే వేరే రకంగా ఉంది. కేసీఆర్ గారితో మీకున్న అనుబంధం నేను టీడీపీలో కలిసి పనిచేసినాం. ఓకే, కాబట్టి మళ్ళీ వచ్చారు. టీడీపీలో కలిసి పనిచేసినప్పుడు 5 రోజుల శిక్షణ శిబిరంలో రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరం అంటే మండల స్థాయి కార్యకర్త నుంచి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యుల వరకు 1200 మంది కార్యకర్తలతో 5 రోజులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీరు కూడా కీలక పాత్ర పోయించినప్పుడు స్టేట్ లెవెల్ బెస్ట్ స్పీకర్ అవార్డు వచ్చింది. మీకు 1200 మందిలో బెస్ట్ స్పీకర్ అవార్డు రాష్ట్ర స్థాయి రావడం, చంద్రబాబు నాయుడు చాలా సన్నిహితం కావడం, ఆయన స్టేట్ పార్టీ కార్యాలయంకి ఆహ్వానించడం, నేను నా ఊరును వదిలి వెళ్ళను అనేటువంటి ఉద్దేశం కొద్దీ నిరాకరించడం, తర్వాత 4-5 జిల్లాలకు నేను ఇన్ఛార్జి పంపడం. అప్పటి నుంచి మాకు అనుబంధాలు వాళ్ళు కేసీఆర్ సార్ గారికి మాకు ఈ 2000 అదే క్రమం కొద్దిగా తెలంగాణ ఉద్యమంలో కూడా వచ్చింది. ఈ టిఆర్ఎస్ ఆవిర్భావం కన్నా ముందు చాలా సిద్ధాంతకర్త జయశంకర్ సారు, ప్రొఫెసర్ జనార్దన్ రావు,
తర్వాత మల్లెపల్లి లక్ష్మి అలాంటి వాళ్ళు మేము మన ఈ హాస్టల్ ఇక్కడ రావడం, కూర్చొని సమాలోచన చేయడం, ఇవన్నీ కూడా వ్యూహకర్తల్లో మేము కూడా ఉన్నాం. ఓకే. ఇక తర్వాత టీఆర్ఎస్ లో ఉండడం, ల్యాంక్ లో అరెస్ట్ కావడం, 11 రోజులు జైల్లో ఉండడం, ఇవన్నీ ఉద్యమంలో పనిచేసాం. సో మరి ఎందుకు మీకు ఐడెంటిఫికేషన్ లేదు ఎందుకు ఇక్కడ? టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేటువంటిది పరిపాలనకు వచ్చిన తర్వాత అంటే లేదు ఇక్కడ ఇంకొకటి ఎంతకన్నా ముందు మీరు ఈ ప్రాంత వాసులని తెలుసు. అవును. సో ఇక్కడ కేటీఆర్ అంటే ఏంది వారికి స్థానికంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది అనుకోవచ్చా? అట్లా కాదు. అయితే ఇప్పుడు ఈ 2009 ఎలక్షన్లో సీట్ల పంపిణీలో కేటీఆర్ గారికి టికెట్ కావాలని తాను కోరుకున్నాడు. మహేందర్ రెడ్డి గారు అంతకుముందు ఇన్ఛార్జ్ ఉంటే వారికి కావాలనేటువంటిది వారు కోరిండ్రు. మేము ఆయన అంతకుముందు ఇన్ఛార్జ్ అని చెప్పిండు పెద్దసారు, తర్వాత ఈయననే టికెట్ ఇస్తామని చెప్పాడు. ఉద్యమ కార్యకర్తగా, ఉద్యమ నాయకుడిగా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలనేది నా యొక్క ఎవరికి నేను డిమాండ్ మహేందర్ రెడ్డికి. సార్ మీరు ఉద్యమానికి సేవ చేస్తాం, ఉద్యమ సేవకులు ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు అంటే జనరల్ అడుగుతున్నాను, మీరు బీసీ జనాభా బీసీ ఎక్కువ ఉంటుంది ఉద్యమంలో కానీ ఎక్కడ కానీ, లేకపోతే ఓటింగ్లో కావచ్చు, అంతా కావచ్చు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మీరు మరి అప్పర్ క్యాస్ట్ అయినా సపోర్ట్ చేసి అప్పర్ క్యాస్ట్ అని అట్లేదు ఉద్యమకారులు అనే లక్ష్యం. ఏ ఉద్యమకారులు ఉన్నారు సార్ అప్పుడు మహేందర్ రెడ్డి గారు బాబు. ఒక మహేందర్ రెడ్డి ఎందుకున్నాడు అంటే ఇక్కడ లేదు ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం ఏ లేదు, ప్రతి కూలి తల్లి కూడా రోడ్డు మీదకి వచ్చింది. అయితే అప్పుడు ఏంటంటే ప్రతి తెలంగాణలో నివసిస్తున్నటువంటి ఏది మామూలుగా ప్రతిరోజు వేజెస్ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలి పని పోయేటోళ్ళకి కూడా మా కొడుకు లేకపోతే మా బిడ్డకు ఏదో వస్తుందట అనే కాన్సెప్ట్ తోని వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని కూడా రోడ్డు మీద వచ్చిండ్రు. మీరేమో ఒక మహేందర్ రెడ్డి అంటున్నారు. లేకపోతే అంటే నా ఉద్దేశం మహేందర్ రెడ్డిని కించపడడం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గం ఉంది కదా అంటున్నా. ఇక్కడ సబ్బండ వర్గాల్లో ఆసక్తి చూపిన వాళ్ళు ఆ సందర్భంలో ఎవరు లేరు. ఎందుకు లేరు? అప్పుడు ఐడెంటిఫికేషన్ లేదు కావచ్చు, అంతే, ఏం లేదు. అదే దాని అంతే తప్ప వారు చేసినటువంటి దాన్ని ఆయన కూడా ఓకే మీరైతే మహేందర్ రెడ్డి గారిని సపోర్ట్ 100% చేసిన. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంది, కేటీఆర్ కి ఇప్పుడే అడుగుపడాలనే విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో సమన్వయంలో లాస్ట్ చివరి దశలో కేసీఆర్ గారు బీఫారం మనకి ఇష్యూ చేశారు 2009 మన పేరు మీద మీకు ఇష్యూ చేశారు. ఇష్యూ చేస్తే దాన్ని ఆ టైంలో ఒత్తిడి చేత మళ్ళీ ఆయన తీసుకొని ఆయన చేయడం. మళ్ళీ అదేంది మళ్ళీ ఒత్తిడి ఏంది? అయితే ఏమైందనంటే ఇది మీ యొక్క నర్సయ్య గౌడ్ గారి అసమర్థత కాదా? అంటే నేను ఆశించింది కాదు కాబట్టి అసలు నేనేమన్నంటే వారికి ఏంటి అది కాదు సార్, ఆశించడమే ఉన్నది. ఇప్పుడు మీరే అనుకున్నారు కదా విద్యతోనే అందరికీ ఏది మేలుకొల్పాలనుకున్నారు. దాంతో పాటు అధికారం ఉండాలి, మరి రాజకీయ అధికారం లేకపోతే ఇంకేం ఉండదు. అంటే మీకు వచ్చిన అవకాశాన్ని చేతులారా నర్సయ్య గౌడ్ గారు విడుచుకున్నాడంటే మీరేమంటారు? దానిలో కొంత నిజం ఉన్నప్పటికీ కూడా నిజమే ఉన్నప్పటికీ ఉన్నది అది ఇది ఇప్పుడు ఇంకోటి బీసీ ఉద్యమం అంటే బీసీ నాయకులకు నర్సయ్య గౌడే ద్రోహం చేసినట్టు అంటే ఇప్పుడు మొదటి ప్రాధాన్యత మీకే ఇచ్చింది కదా కేసీఆర్ గారు, ప్రాధాన్యత ఇవ్వలే. అర్థమైంది ప్రాధాన్యత ఇవ్వ. మీరు ఓటు ధరకెళ్తే అందుకే విషయం టికెట్ తెచ్చారు కదా, టికెట్ ఇస్తామని చెప్పి అదే జీవం అయితే ఇచ్చారు కదా సార్. నా చేతికి రాలే, వాళ్ళ చేతిలో వాళ్ళ బంధువులకి వచ్చింది. ఇక అప్పుడు ఖాళీ ఫారం ఇచ్చేసిండ్రు. అప్పుడు రాసి మన ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ సిస్టమ్ లో అది లేదు టీఆర్ఎస్. అయితే దానికి ఏంటంటే వాళ్ళకు మహేందర్ రెడ్డి గారిని విడ్రా చేయడం కష్టమవుతుంది కాబట్టి ఈయన అనుకుంటూ ఊరుకుంటాడు కాబట్టి ఈయనను చేయాలనేటువంటి ఆలోచనలో నేనన్నా. ఇక నేను మహేందర్ రెడ్డి అనేట ఆయన అప్పటి నేను మహేందర్ రెడ్డికి వ్యతిరేకం కాదు, కానీ అతను కూడా కీలక పాత్ర ఉంది, ఇప్పుడు కూడా ఉంది, చాలా కీలక ఇప్పుడు ఉంది. పాపం ఆయన మీద ఓడిపోతున్నాడు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఏదో మళ్ళా బీఆర్ఎస్ లేక పోతా అన్న సంకేతాలు వస్తాయి, మరి అది నిజమా అబద్ధం అది లేదు. ఎందుకంటే వాళ్ళు అట్లా కమ్ముతాండ్రు ఇప్పుడు వీళ్ళకు రాదు. ఎందుకంటే ఈయనకు మళ్ళీ ఇప్పటికి మహేందర్ రెడ్డి మీద సానుభూతి వచ్చింది. మొన్న జస్ట్ 10,000 ఓట్లే అంతేనా? మొన్న అంతే 12,000 ఓట్లే. ఓకే చెప్పండి. ఇక దశలో మనకు సరే అది అయిపోయింది. తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర, కేసీఆర్తో అనుబంధం, కేటీఆర్తో ఎట్లుండే మీకు? మంచిగా ఉండే. ఇక ఎట్లా అప్పర్ క్యాస్ట్లు మంచిగా ఉన్నప్పుడు ఎట్లుంటారు? అంతే, మన అవసరం ఉన్నప్పుడు మంచిగా ఉన్నట్టు అట్లా ఉంటారా? ఓకే. ఇప్పుడు సార్ మీకేం అర్థమైంది తెలంగాణ ఎవరి కొరకు వచ్చింది? ఒక సామాజిక వర్గాని కోసం వచ్చింది. ఇప్పుడు ఇంకో సామాజిక వర్గం చేతిలో ఉన్నది అంతే. మరి మీరు చేత్తేం పరము, ఎవరెవరి ప్రాణాలు గాలిలో కలిశాయి, అమరులయ్యారు. దీనికి ప్రతిఫలం మళ్ళీ సబ్బండ వర్గానికి వస్తుందా రాదా?
సరే మొదటి దప్ప వాళ్ళు తీసుకున్నంత వాళ్ళు తీసుకున్నారు. ఈ రెండో దప్ప ఏది అంటే ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు తినేంత వీళ్ళు తింటాండ్రు. బలహీన ఒక రకంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మీకు? డబ్బు అధికారం రెండు వేరు వేరు కాదు. అది రెండు ఒకటే. డబ్బు అనేటువంటిది మనకున్న అంటే మనకున్న ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులను బట్టి, మన అణగారిన సామాజిక వర్గాల యొక్క ఆర్థిక దుస్థితిని బట్టి, ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే దమ్మున్నా, ఓటు వేయించుకునే సమర్థత ఉన్నా, ఆ డబ్బు అనేటువంటి దాని ప్రభావితం బాగా అవుతుంది. డబ్బు అనే దాని చేత మనలో అనైక్యత, మనలో అవసరాలు, మన బలహీనత అనేటువంటి ఆర్థిక బలహీనత మనలో రాజకీయాన్ని ఎదుకనేకుండా చేస్తూ ఉండదు. మరి ఇట్లా అయితే ఇదిగోటి సార్, పేర్లాలుగా వీళ్ళు మరి 10 తరాలకు సరిపోని సంపాదించుకున్నా వీళ్ళకి తృప్తి లేదు. ఇప్పుడు ఎట్లా సార్? ఇప్పుడు సామాన్యుడికి గదే జీవన విధానం వానికి ఏది కొనసాగుతుంది, వాళ్ళకు కొనసాగుతుంది. రేట్లో వ్యత్యాసం, నిత్యావసర సరుకులకు వ్యత్యాసం ఏం లేదు. దీని కొరకు దాదాపు 2000 సంవత్సరం 85 ఆ 90 ప్రైవేటీకరణ రావడం వల్ల ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీదనే ఎక్కువ పొలిటిషియన్ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసుకోవడం. సరే మీరు అంటున్నా సేవాభావంతో వేసుకున్నారు, అదొక ట్రస్ట్, అది మీకు తెలుసు. కానీ ఈ అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకొని మానవులతోనే వ్యాపారం చేయవచ్చు, వాళ్ళ దగ్గర పైసలు లేకుండా చేయాలి, మనము అధికారంలో ఉండవచ్చు అనే కాన్సెప్ట్ పెరుగుకుంటూ వచ్చింది కదా. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది 100% నిజం. ఇప్పుడు సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని మెరుగుదల కన్నా సంక్షేమ పథకాల బందీఖానగా సామాన్యుడు వాడి తక్షణ అవసరాలు తీరిస్తే వాని ఆలోచన పరిధి పెరగది. ఆ తక్షణ అవసరాలు తీర్చే క్రమంలో ప్రభుత్వం అనేటువంటిది ఓటు బ్యాంకుగా ఈ ఆర్థిక అసమానతలతో గురైనటువంటి వాళ్ళందరినీ కూడా ఒక సైన్యంగా మార్చుకున్నది. ఆ సైన్యం అనేటువంటి దానిలో ఎప్పుడు కూడా స్తోమత పెంచుకునే దిశలో ఆలోచన ఉండదు. దాంతో ఏమైతుందనంటే ఈ ఒక పార్టీ ఏ పార్టీని నడిపేవాడు మీరు కాసేపట్లో తిరిగచ్చారు కదా అన్ని, ఏ పార్టీ నాయకత్వమైనా కూడా డబ్బు కలిగినటువంటి అగ్రవర్ణాల చేతిలోనే ఇప్పుడు అంతే. ఇక కాబట్టి బలహీన వర్గాల చేతిలో ఉన్నది ఇక బీఎస్పీ, అలా డబ్బు నోళ్ళు లేరు కాబట్టి అది ఓరు ప్రజలు కూడా అట్లా సిపిఎం అటు ఓరు ఎందుకు అంతే. వాళ్ళ పైసలు నాయకులు ఉండరు కదా. ఇది అదిగా జనగణమన లాంటి జాతీయ గీతం అన్నట్టు, ఏది నికార్స్ అయిన రాజకీయం. ఎప్పుడు చదివి గొప్పదని అనాలే, చదవాలి, వదిలిపెట్టాలి. కాబట్టి అది వాళ్ళకి ఈ ఇన్ని రోజుల రాజకీయంలో ఏం నేర్చుకున్నారు సార్? రాజకీయంలో నేను నేర్చుకునేది ఏంటంటే, మీ పరిధి అవతల పరిధి యువతల చెప్పండి. రాజకీయంలో నేను గమనించింది ఏంటంటే, రాజకీయంలో ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో రాజకీయం అనేటువంటిది అతి పవిత్రంగా సాగేటువంటి ప్రక్రియగా ఉండాలి. కానీ దాన్ని అపవిత్రం చేయడం వాళ్ళ వంత అవుతుంది. దీనిలో ఏంటంటే, ఏ పదవి వచ్చినా అది హోదాగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించే మనస్తత్వం ఉండాలి. తర్వాత ఏ ప్రజాస్వామ్యంలో సేవ చేస్తాం, రాజకీయంలో ఒక నాయకుడిగా ఎదగాలనేటువంటి వాళ్ళు ముందుగా సేవా కార్యక్రమంలో కానీ, లేదా విద్యలో కానీ, ఆ తర్వాత సామాజిక స్పృహలో కానీ ఒక నిర్ణీతమైనటువంటి అర్హత కలిగి ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకునే పరిస్థితి రావాలి. అట్లుంటుంది. మరి ఇప్పుడు డబ్బు పట్టుకాల్చుకొని అక్కడ వేసుకుంటే అయిపోయాయి. సాయంత్రం కల్లా అదే ఓట్లు మారుతాయి, సీట్లు మారుతాయి, అన్ని మారుతాయి. ఏదో దాసనారాయణరావు పాట పాడే ఎప్పుడోసారి, అవునా కదా? 100% అది కరెక్ట్. అయితే ఇప్పుడు దానిలో ఆ విధంగా ఎవరు కోణంలో ఆలోచన చేస్తలేరు. ఇప్పుడు అందుబాటులో ఒక సామాన్యుడు మంచి నాయకుడు, దీనికి కారణం ఏది ఎడ్యుకేషన్ పూర్తిగా లేకపోవడం, అవగాహన లోపం, ఓటు మీద ఏది అవగాహన లేకపోవడం, మా ఓట్లతోనే నువ్వు గద్దె ఉంటున్నావు కదా అని తెలుసుకోకపోవడం. ఓట్ అనేటువంటి దాని గురించి, దాని పవిత్రత, దాని యొక్క ప్రాధాన్యత, దాని నిర్ణయాత్మక శక్తిని ఇప్పటికి చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని గమనించకపోవడం అనేటువంటి మన దౌర్భాగ్యం. అది దౌర్భాగ్యం. ఇప్పుడు తెలియని వాడు
చదువుకున్నటువంటి వాడు నేను చూస్తా కదా, చదువుకున్నటువంటి వారు తెలియని వాళ్ళు వాళ్ళే అంటారు సార్, ఇంకా వాళ్ళే వచ్చి ఓటేస్తారు, అయ్యో నేను ఓటు అయిపోతే చచ్చిపోయినట్ట అని అదే అనుకుంటారు. ఓటును ఒకటి మేము అమ్మేది కాదు, అమ్మేది కాదు అమ్మలాంటిదని భావించేటువంటి మనస్తత్వం ఉన్న ఆ చాలా తరానికి మంది ఉన్నారు. తప్ప ఈ తరానికి లేదు. ఉన్నారు కాకపోతే తక్కువ ఉన్నారు ఇప్పుడు. తక్కువ. చాలా తక్కువ. ఇప్పుడు చాలా మంచి ఎంప్లాయీస్ లలో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఎవరు అని అంటే వెల్ నోటెడ్, వెల్ స్కాలర్స్, వైట్ కాలర్స్, తర్వాత జాబ్ హోల్డర్సే. ఇలా ఓటు హక్కు అంటే ఓటు అంటే ఏమిస్తాము అనేటువంటి దాని మీద ఉన్నారు. అది ఎంత పవిత్రమైంది. 5 సంవత్సరాలకు నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి ఆ ఓటును వినియోగించుకోవాలి. అది ఓటు వినియోగించుకోకపోతే 5 సంవత్సరాల కాలం పాటు మనం అస్వస్థత గురైనటువంటి అనేటువంటి భావన లేదు వాళ్ళ. ఏమొస్తుంది, అంత దూరం ఎండలేం పోవాలి, వానలేం పోవాలి, బట్టి అట్లా ఉన్నట్టు. అందుకే ఓటు శాతం చాలా తక్కువ పల్లెల్లో, పట్టణాల్లో జరుగుతుంది. సార్ ఇప్పటికైనా కానీ ఈ దేశం ఏం రియలైజ్ కావాలి వాస్తవానికి, అంటే విద్యా వైద్యంలో ఓటు విలువలు? విద్యా వైద్యం ఓటు విలువలు ఏంటంటే, విద్య అనేటువంటిది నైతిక విలువలతో కూడినటువంటి విధానంలో విద్య అనేటువంటిది పెంపొందింపబడాలి. ఉద్యోగ అవుతుంది, అది సాధ్యమైతే ఎందుకు కాదు, ఎప్పుడు సాధ్యమైతే చేయరు కదా సార్. చెయ్యాలంటే చేయరు అని కదా సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు కొంతమంది కొన్ని వర్గాల కొరకు మాత్రమే వచ్చింది. ఈ దాన్ని పట్టుకొని ఎంత దూరం అయితే అంత దూరం ప్రయాణం చేయాలంటారు తప్ప చేతరా చేయొద్దని సమూలమైన మార్పులు రావాలి సార్. ఏడత్తాయి రావడానికి మీరు అన్నట్టుగా ఏది కుక్కకు మాంసం కాదు, దాన్ని ఏమంటారు, ఏది బొక్కనే ఏవట్టే, ఇక ఆ బొక్క కనుక్కుంటే 5 సంవత్సరాలు ఉంటుంది, అది అంతే. మాంసం ఉండదు దానికి, అంతే. ఇంకో దానికి ఎదురు చూసుకుంటూ కూర్చుంటా ఎప్పటికి ఇంకోటి ఎప్పుడు ఇస్తాడు, ఇంకోటి ఎప్పుడు ఇస్తాడు. అంటే ఇలాంటి వాతావరణం అయిన తర్వాత ఆర్థిక మూలాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉన్నది, కోట్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి, బినామీలు వాళ్ళోళ్ళే. ఇక మీ సామాన్యుడు కొట్లాడి నీతి నిజాయితీ ఆడా ఆ పదాలు మర్చిపోయారు, సామాన్యుడు మర్చిపోయినరు. ఆ పదాలు ఏంటంటే బూతులుగా నాయకులు కూడా దాన్ని అంతే మసాయించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అయిపోయిందంటే, అరే వీడు తిననీడేందే అంటే చూడండి, ఆ తిన్నా మంచిగా చేద్దాం తీరాదు అంటే చూడండి. ఈ రెండు చాలా పల్లె అంటే అంటే ఇది పట్టుకొచ్చిర్రు ఆటోమేటిక్, అంటే ప్రజల మీద రుద్దిండ్రు. అయితే తీరాదు, ఏమైతుంది వాడు ఒకరు చేస్తాడా, వాడు తిన్నా మంచిగా మొత్తం చేసిన చూడు రాదు. అంటే తిన్నా మంచిదే చూడు రాదు అని ఎగేసేది ప్రజలతో అనిపిస్తుండ్రు. ఇట్లాంటప్పుడు మీలాంటి వాళ్ళకు ఇంకోళ్ళకు అంటే జస్ట్ ఇది మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. కానీ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏ దేవ అనే కోణంలో కూడా అనవచ్చు అంటారు. అంటే దాని ప్రాధాన్యత గుర్తించే వరకు ఇది చిన్న ముచ్చట్లాగానే, చిల్లర ముచ్చట్లాగానే అనిపిస్తుంది. కానీ అదంతా గొప్ప విషయాంశం ఉంది అనేటువంటిది, అంత ఆరాటం ఉన్నది, మార్పు కోసం మన యొక్క పోరాటం ఉన్నది. దానిలో ఏంటంటే ఏదైనా ఇటువంటి సమాజాన్ని చూడాలనేటువంటి లక్ష్యం ఉన్నది. అది గమనించక ప్రజల తీరు మారాల, నాయకులను ఏదో ఇక్కడ స్థానిక సంస్థల ఒక సర్పంచ్కి అంటే ఒక మండల లెవెల్లో మారినట్లు కాదు, అంతే కదా. అంటే మార్పు ఆ రకంగా రావడానికి పునాది స్థానిక సంస్థల ద్వారా. స్థానిక సంస్థల ఎన్నికల్లో పునాదే కావచ్చు, కానీ దీన్ని పాటిస్తలేరు. పాటించాలని మా ప్రజలు దేశానికి ఆదర్శమైన తీర్పిచ్చారు. ఇలా దేశము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ఎలా జరగాలి, ఎన్నికల ఓటును ఎలా వినియోగించుకోవాలి, ఎన్నిక కాబట్టి ఓటు ఎంత పవిత్రమైంది అనేటువంటిది చేసి చూపించారు. ఎలాంటి మేడం జడ్పీటీసీ ఉన్నారు కదా, ఏం చేసారు మేడం? అది పెద్ద పద. ఇప్పుడు చిన్నపాటి ఎమ్మెల్యే అంటారు సార్, మినీ ఎమ్మెల్యే. అచ్చా ఇది ఓకే. గ్రంథాలయం కూడా ఉంది మంచిగా. ఓకే, అది మీ ఏమో మంచి. ఓకే, మంచిగా ఉంటానా పవర్? కానీ సీట్ లేదేమో మండల సీట్ అదే ఉండదు. ఈ ఆఫీసు అంతే, ఓన్లీ జెడ్పీలో మాత్రమే జిల్లాకు అనుసంధానకర్తగానే ఉంటాడు. కానీ జెడ్పీటీసీ కన్నా మన సర్పంచ్ పవర్లో జర గట్టిగా ఉంటాయో. సర్పంచ్ పెద్ద మేజర్గా పంచేది జెడ్పీటీసీ కంటే పవర్ఫుల్.
అది రాజకీయ అంటే ఉద్యోగం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ. దానికి నిరుద్యోగుల కొరకు రాజకీయ నిరుద్యోగకు ఉపాధి అవకాశం. ఉపాధి అంటే 5 అంచెల వ్యవస్థలో 5 అంచెల వ్యవస్థ. ఏమో మరి ఇప్పుడు మళ్ళా కమింగ్ ఎలక్షన్ అంటున్నారు కానీ అది పోతుంది, ఇటు పోతుంది, అటు పోతుంది, ఇటు పోతుందో అర్థమవుతలేదు. అసలు పెట్టాడా ఇంకా టైం తీసుకుంటాడా? మొన్న ఏదో 2-3 తాకినైంది దెబ్బలు. అక్కడ ఏంది మన నాగర్ కర్నూలులో ఒక అమ్మాయిది రెడ్డి సామాజిక వర్గమే అవన్నీ చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడే మన ఎలక్షన్లు పోతే మరి ప్రజలు తిరగబడతారనే ఉద్దేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే ఇట్లాంటి అక్కడక్కడ సంఘటనలు ఉంటాయి కదా. ఇంట్లో పార్టీతో పాటు వ్యక్తిగతమైనటువంటి అంటే ప్రతిష్ట కూడా ఆధారపడిన ఎన్నికలు కాబట్టి మళ్ళీ పార్టీ గుర్తు మీద జరగబోయే ఎన్నికలు కాబట్టి కొద్దిగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం. సరే, ఇప్పుడు కానీ 80 ఏళ్ళ నుండి ఒక విద్యావేత్త చెప్పండి మీరు, ప్రజలు ఎక్కడున్నారు సార్? ప్రజలు ఉన్న చోటు నుంచి ఇది ఇంకా దిగువ స్థాయికి దిగజారిపోతున్నారు అట్లా. అంతే. మరి బేరీజ్ వాళ్ళే చెప్తున్నారు కదా. ఎప్పుడెప్పుడు ఇన్ని స్వతంత్ర భారతదేశంలో సంక్షేమ పథకాలు ఇంకా 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 పెరుగుతున్నాయనంటే, ఇంకా వివిధ జాతులకు సంబంధించిన అవకాశాలకు రుణాలు ఇస్తున్నారు అనంటే, తర్వాత పేదరికం వృద్ధి అనేటువంటిది తగ్గలేదు అనంటే, ఈ పాలన ఎవరి కోసం జరుగుతున్నది, ఎటువైపు జరుగుతుంది, ఎవరిని ఉన్నతిగా చేయడానికి, ఎవరిని స్థితికి చేయడానికి జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు సామాజిక విశ్లేషకుడు చెప్పాల్సినటువంటి సమాధానం. వాళ్ళు చెప్తారు కానీ మీ బీసీ వాళ్ళు సగం రారు కదా. ఇప్పుడు ఇటొచ్చి సార్ బీసీ వాళ్ళ దగ్గరనే ఉన్నది, ఆ ఎస్సీ వాళ్ళు బాగా అటు ఇటో ఉంటారు. అవసరమైతే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ తో రావడానికి ఉంటారు, మీతో కూడా అంటే ఏది బీసీ వర్గంతో కూడా టైప్ కావడానికి ఉంటారు. మీరే కదా దిగజారిపోయేది, వాళ్ళు ఇటు పోయేది. మరి ఇంకోటి ఇప్పుడు మొన్న క్యాస్ట్ సెన్సెస్ కూడా రిలీజ్ చేశారు, ఎక్కువ ఉన్నది మీరే. 42% రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అన్నది వాళ్ళే, పోయి కోర్టులు వేసింది వాళ్ళే. 2-3-4 వారాలు 6 వారాలు గడువు కోర్టు ఇచ్చినా కానీ ఎలాంటి రియాక్ట్ కాకుండా మొత్తం అల్లకల్లోలం అంటే ఏంది ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చి మాకు కావాలని చేసేటువంటి మీరు సప్పగా సైలెన్స్ ఉన్నారు. అయిపోయింది, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఆడుతూనే చల్ల పడ్డారు అంతే. ఏంది మరి పోరాటాల గడ్డ అంటారు, తెలంగాణ గడ్డ అంటారు, బీసీలు కూడా ఏది సాకల ఐలం మాసం ఉంటుంది పోరాటం చేసిండ్రు. ఈ బీసీలకు ఇంకెందుకు అత్తలేదు అనేది కూడా ఒకటి అది ఉన్నది. ఒక మహిళ పోరాటం చేసింది, మరి వీళ్ళెందుకు పోరాటం చేయరు? ఇప్పుడు మౌనంగా ఉండి రీఛార్జ్ అవుతున్నారు. ఈ మౌనము, ఈ స్తబ్దత అనేది మరొక గొప్ప ఉద్యమానికి ఉప్పెనకు నిన్న ఒక పునాదిగా మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు సార్ అది? ఏమో ఎప్పటికీ నీళ్ళు చల్లుకుంటూ ఉంటాను సార్, వాళ్ళు ఎప్పటికీ నీళ్ళు చల్లుకుంటూనే ఉంటాను. వస్తుంది. అయితే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, ఆలోచనలో మార్పు వస్తున్నది, మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు సరే, పార్టీల విషయానికి వస్తే ఏ పార్టీ ఇప్పుడు మళ్ళీ రానున్న కాలంలో అధికారంలోకి వస్తుంది? ఏది ఈయనకన్నా గత ఉన్నోడే మేళ అనే కాడికి వచ్చిందా, లేకపోతే ఈ రెండింటి నుంచి పెట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నదా? బీజేపీ అది ఇక్కడ రాచే అవకాశం లేదు, వాళ్ళంతా ఓట్ల మాయ చేస్తారు, ఇంకేం చేస్తారు. ఆయన అంత అప్పట్లో చంద్రబాబు గారే మానవ బాంబు మోడీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కలయిక అయిండ్రు. ఏంది ఇదంతా? ఇక్కడ మనకున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి చూసేస్తే 10 సంవత్సరాల పాలనలో కొన్ని విశిష్టమైన వినూత్నమైన పథకాలు ప్రజలను ఆకర్షితులను చేసే విధంగా వదిలి, అర్థం కానటువంటి ఆర్థిక అసమతుల్యత, ఆర్థిక దోపిడీ అనేటువంటి జరిగే విధానంలో రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది. అదే ఎంత తిన మంచి కానీ మాకైతే ఇచ్చిండాయా? అదే ఇప్పుడు దానికి ఏందనంటే కడుపు నుండి అన్నం పెట్టి అన్ని రకాల రుచికరమైన భోజనాలు పెట్టి అన్నం పెట్టినోడు కంటే పోయేటప్పుడు సోపు ఇచ్చేటోడే గొప్పోడు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అరే అన్న సోప్ అయితే సూపర్ ఉందిరా అంట. ఈ ఇన్ని రకాల వంటలతో కడుపు నింపుకున్న విషయం, ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు మనకేందనంటే ఈ పరిస్థితి కూడా ఈ రాజకీయంలో కూడా అనువదించే విధంగా మనకు సోపే దక్కుతున్నది, వంటకాలు కానీ దానికి సంబంధించినటువంటి కానీ వాళ్ళందరూ. ఇప్పుడు మీకు ఏ అవార్డులు వచ్చినాయి ఏంటి అసలు? నేను విద్యార్థి దశ నుండి సోషల్ వర్కర్ గా. ఏమైనా అవార్డు వచ్చినాయా? నా అవార్డు ప్రతి ఆమెకి. ఈ అవార్డులకు, సంతోషానికి, ఉత్సాహానికి, ప్రతి అడుగులో ఉన్నటువంటి విజయానికి
100% తల్లిదండ్రుల ఏమేమి అవార్డు వచ్చింది ఈ మధ్యలో ఒకటి వచ్చింది కదా స్టేట్ రైజ్ స్టేట్ గవర్నర్ గారు మన సేవారత్న అవార్డు అన్నట్టు శివరత్న వయోవృద్ధులకు చేస్తున్నటువంటి 20 సంవత్సరాల నుంచి ఒక మా అనాథ వృద్ధాశ్రమాన్ని నడుపుతాం. ఏంటిది అట్లే కంటిన్యూ చేస్తుండ్రా? ఒకటి క్లోజ్ చేయాలి కదండి అసలు. వాస్తవానికి దానికి నా సొంతలు క్లోజ్ కావాలని చూస్తారు, మా అనాథ వృద్ధాశ్రమం విశ్వాసిస్తారు. అంటే నేను అనేది మీది క్లోజ్ కావాలని కాదు నా ఉద్దేశం. 3 రకాలుగా వ్యవస్థలు ఉంటాయి వృద్ధుల సేవలో. ఒకటి ఏంటంటే పిల్లలుండి వదిలిపెట్టిన వారు వెలివేయమన్నట్టు, అది అభాగ్యులు, వాళ్ళ పిల్లల వరకు చేర్చాలి. అట్లాంటి వాళ్ళు వృద్ధాశ్రమాలను చేరదేయకూడదు, వృద్ధాశ్రమాల నుంచి వాళ్ళు పంపాలి. అదొకటి. రెండోది అమ్మాయిలు ఉండి వాళ్ళు పోషించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను ఆదరించడానికి ఒక ఆవాసం కావాలి వాళ్ళకు. ఇది రెండోది. మూడోది ఏంటంటే అసలు ఎవరూ లేకుండా పెళ్లి అయిన తర్వాత పిల్లలు లేకుండా ఉండడం, లేకపోతే పెళ్లి కాకుండా ఉండడం, చివరికి తర్వాత మతిస్థమితం లేనటువంటి వాళ్ళకు వీళ్ళకు కుటుంబం లేదు. మీరు ఒక అట్లాంటి వాళ్ళకు తప్పకుండా ఆశ్రమం అనేది అభాగ్యుల ఆశ్రమం కావాలి. వృద్ధుల ఆశ్రమం కాదు, అభాగ్యుల ఆశ్రమం కావాలి. అభాగ్యుల ఆశ్రమాన్ని మనం పెట్టడం జరిగింది. మనలో వృద్ధాశ్రమం బదులు అభాగ్యుల ఆశ్రమం అని పేరు పెట్టుకోవాలి. మీ పేరు అదేనా? మా అభాగ్యుల వృద్ధాశ్రమం, ఆ ఆశ్రమం అభాగ్యుల ఆశ్రమం అంటే. అయితే దానిలో నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చాలా మందిని కూడా పిల్లలు వదిలిపెట్టిన వాళ్ళని కూడా పిలిచి కౌన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ బాధ్యతను, పిల్లలకు బాధ్యత గుర్తు చేసి పవిత్రతను, తల్లిదండ్రుల పవిత్రత గుర్తు చేసి పంపడం జరిగింది. ప్రత్యక్షంగా మేము చేసేటువంటి ఈ రకమైనటువంటి కార్యక్రమంలో కన్నా, ఉపయోగపడే కార్యక్రమం కన్నా ఒక మనోధైర్యం వృద్ధులకు ప్రతి ఇంట్లో కలిగింది వాళ్ళకు. ఎందుకంటే పెన్షన్ రావడం ఒక ధైర్యం. రెండోది ఏంటంటే ఏమన్నా గట్టిగా అల్లరైంది అనుకో, ఏంది మీరు బెదిరించేదిరా, పోయి నర్ససార్ హాస్టల్ ఉంటాం, మాకు ఒక ఆశ్రమం ఉన్నది. ఏ దిక్కు లేనప్పుడు, ఎవరు ఆదరించినప్పుడు, మమ్మల్ని దూరం కొట్టినప్పుడు, మమ్మల్ని నారాజ్ చేసినప్పుడు, మనకి సరిగ్గా తిండి పెట్టినప్పుడు, మమ్మల్ని కన్న తల్లిని గుర్తించినప్పుడు మాకు ఆదుకునేందుకు ఒక ఆశ్రమం ఉందనేటువంటి ధైర్యము, భరోసా, ఆలోచన వాళ్ళని ఇంకా వృద్ధిని పెంచి సంతోషం ఉండడానికి మేము పరోక్షంగా కారణం అవుతుంది. సో ఎంత దానికి ఏమైనా ఫండ్ ఎట్లా? 20 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా నడుపుతున్నాం, ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్ లేకుండా. మీదేనా అంత ఓన్ అమౌంట్ అయినా? సొంతంగా. తర్వాత పక్కన పిల్లలకి ఇట్లా ఇస్తుంటారా? లేదు. అయితే పిల్లలు మా అబ్బాయి వాళ్ళ మా వృద్ధాశ్రమం పక్కన అనుసంధానంగా ఆశ్రమం మనది ఫంక్షన్ హాల్ ఒకటి ఉన్నది. ఆ ఫంక్షన్ హాల్ నడిచినటువంటి రోజు దానికి వచ్చేటువంటి ఆదాయం దీనికి పెడతాం. అంటే ఫంక్షన్ హాల్ ఎవరిది? మనది. దానికి ఒక ఆర్థిక వనరు, అది సంవత్సరంలో 4-5 మాసాల కోసం నడుస్తుంది. ఆ తర్వాత మిగిలిన మాసాల్లో మనకి ఏంటంటే మనం చేస్తే నెలకు 1,30,000 వరకు ఖర్చు వస్తుంది. తర్వాత ఏంటంటే ఎవరైనా పుట్టినరోజులు కానీ, వివాహ దినోత్సవాలు కానీ, ప్రత్యేకంగా మంచి వాళ్ళకు 30 రోజులలో రావడం, వచ్చినటువంటి వాళ్ళది అరటి పండ్లు కానీ, బ్రెడ్ కానీ ఇస్తే అది ఆత్మీయ సందర్శక పుస్తకం ఉంటుంది, ఎట్లా మెయింటైన్ చేయాలి. అందులో రాయాలి, ఈ రోజు మా బర్త్డే, ఈ రోజు మా మ్యారేజ్ డే సందర్భంగా మేము బిస్కెట్, బ్రెడ్ లేదా బియ్యం, రైస్ అట్లా ఇస్తే రాసి వాళ్ళ చేతిని పంపిణీ చేస్తాం. అట్లా పంపిణీ చేయడం వల్ల ఏంటంటే ఏదేమైనా దాన్ని త్వరితగతిన క్లోజ్ చేయాలని నా కోరిక. తప్పకుండా. అంటే వీళ్ళు కొంతమందికి అసలు ఎవరు లేరు, వారికి అది కుటుంబం అయింది. అట్లాంటి దానికి తప్పదు, అది ఆశ్రమం కాలే, కుటుంబం అది. మనం మీరు చూస్తే ఏంటంటే నేను అనుకుంటున్నా ఈ ఎక్కడి ప్రాంతంలో కూడా లేదు ఇంత కుటుంబ వాతావరణంలో ఏం ఆలోచన చేయకుండా, ఆశించకుండా, ఏ రకమైనటువంటి ఐటీ ఎగ్జామ్స్ తోటి ఎన్ఆర్ఐ నిధులు చేయకుండా, ప్రాపగాండా లేకుండా ముందుగా సొంత ఇంట్లో అనేటువంటి సాగుతున్నది అనేటువంటిది ఇదే అనుకుంటా. చాలా మంది కలెక్టర్ వాళ్ళు వీళ్ళు ఎప్పుడు చెప్తారు అప్లై చేసుకుని డబ్బులు వస్తాయని. డబ్బులు ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకుంటామో దాని మీద ఆశ పెరుగుతుంది, తగ్గుతుంది, ధైర్యం తగ్గుతుంది. చూద్దాం. సో ఉన్నంత వరకు ఊపిరిన్నంత వరకు అదొకటి. తర్వాత నేను ఎప్పుడు చాలా మంది చెప్తున్నా, మరి ఇదేందండి మీరు ఇట్లా పెడితే తరిగిపోతుంది కదా మరి ఎట్లా అనేటువంటిది. అంటే నేను నా బాల్య జీవితంతో ఎప్పుడు రోజు పొద్దున్న లేవగానే నేను పోల్చుకుంటా. నా బాల్య జీవితంలో మనకేందనంటే వారానికి 5 రోజులు గట్టిగా, ఒక రోజు నూకలన్నం, ఎవరైనా భోజనానికి పిలిస్తే అది పరమానందం. అందరికంటే ముందు పోయి అందరు తిన్నాక ఎవరు లేపకుండా ఉండి తిని వచ్చేటువంటి అట్లా ఆరాటలు. ఇప్పుడు నేను ఏదేం చేసినా కూడా నేను ఆస్తి ఇంకా వారానికి 3 రోజులైనా గట్క తినే దుస్థితిగా దిగజారను. కాబట్టి చనిపోయేంత వరకు నేను 1,00,000 కోట్ల అధిపతి కంటే గొప్ప ధనవంతుని. కాబట్టి నాకు కంపారిటివ్లో ఏలేదు. తర్వాత అలవాట్లు అనేది ఆనందాన్ని ఇస్తాయి. రోజు బత్తాలాడుతాడు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, కానీ దాని పైసలు పోతున్నాయి ఉండదు. బెట్లు కడతారు, పైసలు పోగొట్టుకుంటారు, చేస్తారు. లేదా మందు తాగుతారు, రోజు కూర్చుంటారు, డబ్బులు పోతాయి, ఫీలింగ్ ఉంటుంది. ఇది కూడా అలవాటే, ఇది ఒక అలవాటుగా మారి. కాబట్టి ఇది వ్యసనం, అదొక రకమైన తృప్తినిచ్చే వ్యసనం.
నాకంటే ఎక్కువ. ఇప్పుడు ప్రతి పండగ అయితే పడకపోతుందా? ప్రతి పండగ అయితే భక్షాలు చేయడము, అప్పాలు చేయడం ఇక్కడ నుంచి అండి. మా పిల్లలు, మేము 5 పాటు వాళ్ళు 30 మందిని కలిపి భక్షాలు చేయడం, ప్రతి పండగ వంటలు చేయడం, పోవడం, వాళ్ళతోనే మంచిగా చేయడం. సాఫీగా చేసుకుంటారు. అవును. అది అద్భుతమైనండి. ఏ మనిషికి ఇప్పటివరకు మరి స్థానిక సంస్థలు బాగున్నా మొన్న పోటీ చేశారు కదా ఏకంగా కేటీఆర్ మీదనే. అది బీజేపీ నుంచి వాళ్ళు గుర్తించి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఫండ్ బాగా మరి ఖర్చు పెట్టిరా? వాళ్ళు 12 లక్షలు ఇచ్చినారు, 93 లక్షల వరకు ఖర్చు అయినాయి. ఎప్పుడు వచ్చినాయి మరి? ఎక్కడికి రాలే ఎలక్షన్ లో ఓట్లు మనకు వచ్చినప్పుడు బీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్ బీజేపీ అప్పుడు చివరి దశలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మనం దానితో కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో కలుపుతో ఎవరికి అర్థం కాదు, అంతే కదా. సామాన్యులు బిలాంటి వాళ్ళు ఇంకో ఏది దాన్ని ఏమంటారు బలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతే. ఇక అదొకటి సార్, రాజకీయంలో ఎదగాలంటే వెళ్ళిపోయే పరిస్థితి బాగానే ఉండే, కానీ నాకు ఒకటి ఏంటంటే నా పరిధి నేను దాటకూడదు. సరే, నేను నా జీవిత లక్ష్యాన్ని మొదలు నిర్ణయం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ పార్టీ? ఇప్పుడు ప్రస్తుతం మొన్న అభివృద్ధి దృష్ట్యా మన స్వతంత్ర అభ్యర్థి గెలిపించారు మొన్న, కాబట్టి మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి దృష్ట్యా కాంగ్రెస్ లో మనకు మొన్ననే ఏ పార్టీ అయితే ఆ పార్టీకి పోతాడా నరసయ్య గౌడ్ గారు? ఏ పార్టీ అయితే ప్రజలు పార్టీలకు అతీతంగా సేవకుడిగా అనుకుంటున్నారు కాబట్టి సేవకుడిగా నేను ఎవరితో పనిచేయాలనేట్టు చేయాలి. కొన్ని రోజులు బాయిల నీళ్ళు ఉంటే బాయిల నుంచి తీసుకొచ్చి దాహం తీర్చాలి. బావి వాళ్ళు పని చేయలేదని అంటే ఫిల్టర్ నీళ్ళ దగ్గర పోయి తీసుకురావాలి. అది దొరకలేదంటే చెరువు దగ్గరకు పోయి తీసుకురావాలి. ఇక్కడికి వెళ్ళి మంచి నీళ్ళు అయితే తాగించాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అభివృద్ధి కావాలన్నప్పుడు, కానీ నేను వాళ్ళ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని నేను వ్యక్తిగత స్వార్థం కదా ఓట్లేదు కదా, చూసుకున్న బావిలో నీళ్ళు లేవు కదా నేను ఏం చేయాలనేటువంటిది వారికి కావాల్సిన సమాధానం కాదు, నీళ్లు కావాలి. సరే, ప్రజలకు ఓటు మీద ఇంకెంత కాలంలో అవగాహన వచ్చే అవకాశం ఉంది? సరే, ఇక్కడ లాగా నియోజకవర్గ స్థాయిలో కూడా చూసి బంధుప్రీతికి కానీ కులప్రీతికి కానీ డబ్బు ప్రీతిగా కాకుండా నిస్వార్థంగా అసలు నాయకులు వస్తారా, లేకపోతే నాయకులను తెప్పించగలుగుతారా ప్రజలు? తప్పకుండా నాయకులు వస్తారు మా ప్రజల తీర్పుతోటి. ఇప్పుడు చాలా మంది ఆలోచనలు పడ్డారు. గంభీరపడి చూడండి అయ్యా, ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా ఓట్లు ప్రజలు అనుకున్న నేను లీడర్ను, సేవ చేసిన లీడర్ను గుర్తుపెట్టుకొని చేసిన మనం కూడా ఎందుకు ఓటు వేయకూడదని కొందరు ఆలోచన వస్తున్నారు. ఇది స్థానిక సంస్థలు అయితే ఇంత బాగున్నది. నియోజకవర్గాలకు మొత్తం ట్యాంపరింగ్ వస్తుంది, అది ఎటుపోతుంది ఎవరికి అర్థం కాదు. అంటే ఇప్పుడు మనకు మార్పు అనేది ఇక్కడ నుంచి అయితే ఆ ఒక్కొక్క గ్రామం కలిస్తే మారొచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ధరపోతారు. నేనేమంటున్నానంటే ఇలాంటి గ్రామాలను ఏవైనా సంస్థలు కానీ లేదా సమాజంలో ఇది పాపులర్ కావాలి, ఇది ఒక ప్రాపగండ కావాలి. తర్వాత సామాజిక చైతన్యం కోరుకునే వాళ్ళు, విప్లవమైన మార్పులు కోరుకునే సంస్థలు, తర్వాత కట్టుబడినటువంటి సంస్థలన్నీ కూడా ఇలా నిజాయితీగా నికార్సిగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీర్పిచ్చిన గ్రామాన్ని వాళ్ళు ఒక దత్తత తీసుకోవాలి, దీన్ని డెవలప్మెంట్ చేయాలి, దీనికి గుర్తింపు ఇవ్వాలి. ఇస్తే ఏమైందంటే సరే ఆలోచన తీసుకోవాలి. తీసుకుంటే వచ్చిపోయే వాళ్ళకి వచ్చి టచ్ చేసుకోవాలి. ఇక్కడ మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఓటేస్తే ఇంతమంది ఇదిలో మనం గుర్తింపు పొందుతాం, ఈ మనం ఓటేస్తే ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, దీన్ని మనకు క్షేమం కోరుకునే ప్రజలు ఉంటారు. అంటే నిజాయితీ ఓటుకు నిజమైన గౌరవం లభిస్తుంది అనేటువంటిది రావాలి, వస్తుంది. ఇప్పుడు నేను అందుకే సంస్థలకు నేను చాలా చెప్తున్నాను. చివరిగా ప్రజలకు ఏం చెప్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా పవిత్రమైనటువంటిది. మన రాతను, తలరాతను, మన జీవన ప్రమాణాలని, తర్వాత మన జీవన ప్రమాణాన్ని, మన ఎదుగుదలను, మన ఆత్మగౌరవాన్ని, మన ధైర్యాన్ని మార్చి మనం నికార్సుగా సమాజంలో ఒక నిలదీసేటువంటి నాయకుడిని ఎంపిక చేసుకోవాలంటే దాని పవిత్రతను అర్థం చేసుకొని నిజాయితీగా ఓటు వేసేటువంటి విధానంలో ప్రజలు ఎదగాలనేటువంటిది ఒకటి. అంతకుముందు విద్యావంతులైనటువంటి దాంతో పాటు అట్లీస్ట్ సరే ఏ కులం వల్ల ఓట్లు ఆ కులం వల్ల వేసుకునే పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎట్లా వాళ్ళు అయితే అట్లా చేస్తాను కదా. బీసీ వర్గం మొత్తం వాళ్ళు ఎవరున్నా పర్వాలేదు, బీసీ వన్కి అయితే అయిపోయా ఓటు అది అనాలే. నేను కూడా చాలా సందర్భాలు చెప్తున్నా బీసీ ఉద్యమం అప్పుడు. నేను ఏమంటున్నా అంటే స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు మీరే అధికారంలోకి వచ్చి మీకు మేము అధికారం ఇచ్చినాం, రాలే మేము మీకు ఇచ్చినాం. ఎక్కువ 56% ఉండి మేమందరం మీకు ఇచ్చినాం, లేదా 15% ఉన్నటువంటి మీకు మేము అందరం కలిసి ఇచ్చినాం, మీకు ఇచ్చినాం. మేమేమంటున్నాం అంటే మీకు ఇన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలు త్యాగం చేసినాం, మా త్యాగానికి ప్రతిఫలంగా
మిమ్మల్ని కొత్తగా త్యాగం చేయమని అంటున్నాను. మా అవకాశం మాకు ఇవ్వడానికి స్వచ్ఛందంగా మా జనాభా శాతం మీరు మా అధికారాన్ని ఇన్ని సంవత్సరాలు కబలించినటువంటి ఈ దానికి కబందాస్తాల్లో దాగి ఉంచిండ్రు కాబట్టి దానికి మూల్యం చెల్లించుకోవడానికి మీరు విజ్ఞత ఉంటే ఏ అగ్రవర్ణాలు కూడా ఇంకా రానున్న 80 సంవత్సరాల వరకు ఏ అధికారాన్ని కోరుకోవద్దు. మమ్మల్ని గెలిపించడానికి మీరు స్వచ్ఛందంగా రావాలని అట్లయితేనే సానుభూతి పరులు. అంతే. కానీ మా సానుభూతికి మీ అగ్రవర్ణాలు ఆధిపత్యం చేస్తే ఇంకో రకంగా కూడా మనం బలహీన మా ఉద్యమాన్ని మేము చేసుకోలేము, మేము నాయకత్వం వహిస్తేనే మీ బలహీన వర్గాల ఉద్యమం ముందుకు పోతుంది అనేటువంటి ఒక చెడ్డ సాంకేతాన్ని ఇప్పుడు అగ్రవర్ణాలు కొన్ని ఏమంటున్నారంటే బీసీలకు ఐక్యత వర్ధిల్లాలని వాడంటారు. మీరెవరండి బీసీల ఐక్యత వర్ధించడానికి? బీసీల ఐక్యత వర్ధిల్లింప చేసుకోవడానికి మేమున్నాం. మాలో విశాలత్వం ఉంది, మీకు మాలో ఒక మంచి సేవాభావం ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మా ఓటు శాతం ఎక్కువ ఉన్నా కూడా మిమ్మల్ని గౌరవించడం, మమ్మల్ని కూడా గౌరవించమని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మేడం అధికారం సారు మాటతోనే మీరు ఏకీపిస్తున్నారా? సో ఇదండి, అంటే దాదాపు ఒక సంకేతం. ఇక్కడ మేము గెలిచాము, అది ఒకసారి కాదు 5 దఫాల 3 దఫాల అంటే 8 దఫాలుగా ఓటమి ఎరగని ఈ కుటుంబానికి, దాంతోపాటు అన్ని అంశాల పట్ల కూడా మీ ముందుకైతే వారి ద్వారా తీసుకురాగలిగాం. ఇది ఒక గంభీరావుపేట కాదు, ఇది తెలంగాణలో ఒక మచ్చుతునకలాగా, అంటే అన్ని ఏరియాలకు ఇది నాంది కావాలనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకు ఉంది. దాంతోపాటు మిగతా మీడియా ఛానల్స్ కూడా అసలు నిజమైన ఎంక్వైరీ కన్నా రావాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇలాంటి వాతావరణాన్ని కనుక మనం ప్రజలకు తీసుకెళ్తే రేపు బీసీ వర్గం కూడా అంటే ముందుకు పోయే అవకాశం ఉన్నది. సేమ్ టైం సార్ అన్నట్టుగా మేమైతే ఎవరికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. దాదాపు 80 సంవత్సరాల కాలంలో మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మనం కూడా అంటే ఇలాంటి న్యూస్ను ప్రజలకు అందించవలసిన బాధ్యత ఉన్నది. అగ్రవర్ణాల్లో కూడా సానుభూతి పరులు ఉంటారు. సో వారు కూడా వాళ్ళ సాయశక్తుల దాదాపు సార్ అన్నట్టుగా సహకరించవలసిన బాధ్యత వాళ్ళపైనే ఉన్నది. సరే, ఏదేమైనా కానీ వీళ్ళ బంధం అనుబంధం సో ఇటు గ్రామంతో ముడిపడి దాదాపు ఇప్పటికి కూడా ఎలాంటి ఖర్చు లేకుండా వస్తున్నారంటే ఇది శాశ్వతమైనటువంటి అంటే జీవన పరిణామం అనుకోండి, లేకపోతే జీవన విధానం. ఇక్కడున్న ప్రజలే వారికి ఇచ్చినటువంటి అవకాశం. ఇది మా గెలుపు కాదు, ప్రజల గెలుపు అంటున్నారు. సో ఎప్పటికి ఇలానే అంటున్నారు. దాంతోపాటు మేము ఇండిపెండెన్స్గా ఉన్నాము, ఏ పార్టీకి అనుబంధంగా లేము. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ దగ్గర పోయి, ఎందుకంటే నేను నీళ్ళు ఇవ్వాలంటే వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే మీరు వారి మాటల్లో చూశారు కదా. సరే, ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యం నిజంగా బతకాలంటే ఇలాంటి మచ్చుతునకలు కూడా అక్కడక్కడ ఉంటాయి. వీటిని కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నమస్కారం మేడం. నమస్కారం సార్. ధన్యవాదాలు.